ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. ఎంతో బలవంతమైన పాము కూడా చలిచీమల చేత చిక్కి చనిపోవును. అందుచే తనకు బలము ఉంది కదా అని తన చుట్టూ ఉన్నవారితో కొట్లాటలు వచ్చునట్లు మాట్లాడరాదు, లేనిచో తనకే ప్రమాదము సంభవించు. లావుగలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు, గ్రామంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. కొండంత ఏనుగును సైతం మావటివాడు ఎక్కి దానిని లోబర్చుకొనగలడు. అందుచే ఎంతో శారీరక బలము కలిగిన వాడి కంటే బుద్ధిమంతుడు, నీతిమంతుడే బలవంతుడు అని అర్థము. సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు, లదిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతి. ఎక్కువ హాస్యములాడినా అది విరోధమునకు దారితీయును. ఎక్కువ సుఖాలతో తేలిపోతే అది బాధకు దారితీయును. అత్యంత ఎత్తుకు పెరిగిన అది విరగవచ్చును. ధరలు తగ్గాయి అని అనుకొనినా మళ్ళీ ఆ ధరలు పెరగవచ్చును. అనగా ప్రతి మనిషి ఎల్లవేళలా సమతుల్యము పాటించవలను అని కవి యొక్క భావన. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన పోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. సంపద కొబ్బరికాయలోనికి నీరు వచ్చునట్లే మెల్లగా వచ్చును. సంపద పోవునప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు పోయునట్లే పోవును. అనగా సంపద రాక సంపద పోక ఎవ్వరూ చెప్పలేరు కనుక జాగ్రత్తగా ఉండవలనని కవి యొక్క భావన. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక, వివరింపదగున్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఎవ్వరు ఏమి చెప్పినను వినవలను, కానీ విని వినగానే తొందరపడకుండా అది అబద్ధమా లేక నిజమా అని ఆలోచన చేసి నిర్ణయము తీసుకునేవాడే ఈ భూమిలో నిజమైన నీతిమంతుడు.